ఓకే అండి, ఇప్పుడు మనం కొర్ర డోక్లా చూసాం కదా. నెక్స్ట్ ఐటమ్ కొర్ర చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర చెక్కలకు కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు. కొర్ర చెక్కలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీనికంటే ముందు మనం కొర్రలు కాల్చుకునే దానికి నూనె వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకున్నట్టయితే మనం అన్ని కలుపుకునే లోపల మనకి ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఫస్ట్ మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పల్లీలు, ఇవన్నీ 4 కూడా మనం మిక్సీలో కొంచెం పొడిలా చేసుకొని ఈ పిండిలో కలుపుకుందాం. వెల్లుల్లి అంటే ఎంత, కొంచెం అల్లం కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, అండ్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. కరివేపాకు కూడా నేను మిక్సీలో వేసేస్తున్నాను దీంట్లో. అండ్ పచ్చిమిర్చి వద్దు ఒట్టి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది కారం వద్దంటే ఒట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కలిపి యాడ్ అయిపోయింది. లోపల దీన్ని ఈ పెద్ద మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ కొర్ర పిండిని తీసుకుంటున్నాను నేను. దీనికి కొంచెం సరిపడినంత ఉప్పు, కారం, ఇవి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దీనికి ముందుగా ఒక 1/2 అవర్ టు 1 అవర్ నుంచి కానీ 1/2 అవర్ మినిమం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం డిఫరెంట్గా ఎన్నో రకాలుగా యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. అంటే ఆకుకూరలాగా కానీ, ఇందాక మనం మునగాకు పేస్ట్ లాగా కానీ, అలా డిఫరెంట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళ బదులు టమోటా పేస్ట్ చేసుకుని ప్యూరీ లాగా కూడా మనం కలుపుకోవచ్చు, పాలకూర కలుపుకోవచ్చు, కొంచెం పుదీనా ఫ్లేవర్గా అంటే పుదీనా, కొత్తిమీర అవి కూడా సన్నగా తరిగి కలుపుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి కూడా కలుపుకోవచ్చు మనం, మన ఫ్లేవర్ అంటే మన టేస్ట్ని బట్టి. ఓకే, ఇదంతా ప్రాపర్గా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీనికి ఇట్లా పేస్ట్ చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం ఒకటి కూడా వేసుకోవచ్చు, 2 కూడా కలిపి వేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి. ఇలా పిండికి బాగా కలిసేటట్టు మనం ఇలా పిసికామనుకోండి, మద్దం చేసామనుకోండి, ఆ టేస్ట్లోనే మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్ టేస్ట్లన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది. అది దీంట్లో కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఫైనల్గా ఈ పల్లీలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీనికి కొంచెం క్రిస్పీగా కావాలంటే వెన్న కలుపుకోవచ్చు, వెన్న కలుపుకు బాగా గుల్లగా వస్తుంది. దాని బదులు మనం వెన్న లేదు అనుకున్నప్పుడు వేడి నూనె కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి కొంచెం చెక్కలు గుల్లగా వస్తాయి అన్నమాట. మరి ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి.
దీనికి ఇప్పుడు నేను ఇది కొంచెం నీళ్లు కలిపి ప్రాపర్ గా మనకి చపాతీ డౌ లాగా కలుపుకునేలా ఇక దోశని మునగాకు తీసుకొని దాన్ని ఒక బకెట్ నీళ్ళల్లో వేసి మరిగించి ఒక 4 గంటల సేపు సూర్యరశ్మి దగ్గర పెట్టి దాంతో స్నానం చేసినట్టయితే ఎస్పెషల్లీ జాండీసు, మలేరియా, ఎస్పెషల్లీ చర్మ వ్యాధుల వాళ్ళకి చాలా గొప్ప గుణం కనపడుతుందండి. ఖచ్చితంగా చేయండి, ఎస్పెషల్లీ ఎండాకాలంలో. ఇప్పుడు మనం పప్పు చెక్కల పిండి అంటే కొర్ర పప్పు చెక్కల పిండి తయారైపోయిందండి బాగా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం చెక్కలుగా చేసుకుని నూనె కూడా బాగా వేడైపోయింది, కాల్చుకుందాం. మనిషి సైజ్ చిన్నది కానీ పెద్దది కానీ లేదా పూరీ ప్రెస్ అంటే పూరీ ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసి అరిటాకు మీద, అన్నిటికైనా ఉత్తమ అరిటాకు మీద చేసుకోవటం. ఓకే అండి, ఇవి ప్రాపర్గా ఇటు బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ నుంచి బయట తీసేసుకోవచ్చు. ఓకే అండి, చూసాం కదా కొర్ర పప్పు చెక్కలు చేసే విధానం. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొర్ర చెక్కలకు కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు. కొర్ర చెక్కలు తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొర్ర పిండి, తగినంత ఉప్పు, కారం, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పేస్టు, పల్లీలు, కొంచెం వేడి నూనె వేసి దాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ పిండిని చెక్కలుగా చేసుకుని కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర చెక్కలు రెడీ.